హలో అండి అందరికీ వెల్కమ్ టు అంజుమను క్రియేషన్స్. ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందు మనం నమాజ్తో స్టార్ట్ చేశాను వ్లాగ్. సో ఏంటంటే నమాజ్ చదువుకున్న తర్వాత నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఎందుకు అలా అనిపించింది మంచిగా మీతో షేర్ చేసుకోవాలని. ఇదేంటంటే బావ బర్త్డే అనగా అత్తయ్య ఇంట్లో చింతపండు పులిహోర చేసిందనమాట. ఆయనకి టిఫిన్స్లో ఇష్టమైంది ఎక్కువగా బాగా ఇష్టంగా తినేది చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. సో అందుకు తన బర్త్డే కాబట్టి స్పెషల్గా తన కోసం ఒక రోజు ముందే మేము చింతపండు కుక్ చేసుకుంటాం అన్నమాట. కొంచెం పులుపు అన్నది ఇంకా బాగుండిద్దని. సో అక్కడైతే కుక్ చేసేసి వేడి వేడి అన్నంలో కలిపి పెట్టేసిందనమాట. డే ఆఫ్టర్ అంటే ఆ నెక్స్ట్ డే నేను లేచి మార్నింగ్ ఇక్కడ కేసరి అయితే చేసేస్తున్నాను. రవ్వ కేసరి చింతపండులోకి కాంబినేషన్గా రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం అందరికీ. తనొక్కడికే కాదు మేము అందరం తింటాం. సో కొంచెం కాంబినేషన్గా స్వీట్గా హాట్గా రెండు బాగుంటాయని కంపల్సరీగా మేము పులిహోర ఇంట్లో చేస్తే కంపల్సరీగా స్వీట్ ఉండాల్సిందే. స్వీట్ అంటే ఏదో ఒక స్వీట్ కాదు, కంపల్సరీగా ఈ రవ్వ కేసరి చేసుకుంటాం. లేదా సేమియాతో బ్యాంబో సేమియా ఉంది కదా లావుగా, దాంతో కూడా కేసరి చేసుకుంటాము. ఎప్పుడైనా మీరు తినకపోతే ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో ఇలా అయితే టిఫిన్ కిందగా చేసేసుకున్నాం. చాలా సింపుల్, అతిగా హడావుడిగా అయితే ఏమీ చేసుకోలేదు. ఎందుకంటే మార్నింగ్ ఎవరి వర్క్లో వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. సో టిఫిన్ కింద ఇంకా ఇదే స్పెషల్. అదే మాకు నైట్ వరకు వచ్చిందనమాట ఆ పులిహోర ఆ కేసరి. సో ఫైనల్గా కేసరి అయితే రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసి మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి ఆపేసుకున్నామన్నమాట. ఇదేంటంటే అత్తయ్య ప్లేట్లో కేక్ లాగా కట్ చేయించవచ్చు అని అలా వేసింది. యాక్చువల్లీ నేను మిడ్ నైట్ కేక్ తెప్పించి పెట్టేశాను అనమాట. ఎవరికి తెలీదు, నైట్ కట్ చేయించుదాము అనుకున్నాను. బట్ ఏంటంటే నేను లెగవలేదు, తను లెగవలేదు. పులిహోరను కేసరి చేసాము. తనకు చాలా ఇష్టము చింతపండు పులిహోర అంటే. సో టిఫిన్ కింద చేసేసాము. ఎలాగో ఆఫీస్కి వెళ్తారు, సో ఉండరు కాబట్టి టిఫిన్కి అయితే తన స్పెషల్ టిఫిన్ అనమాట. అయితే తనకు చాలా ఇష్టము. సో దాని తర్వాత నైట్ 12కి కేక్ కట్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను అసలు లెగవలేదు అండ్ తను లెగవలేదు అనమాట. సో ఆ కేక్ అలానే ఉంది ఫ్రిడ్జ్లో. ఎవ్వరికి తెలియదు నేను కేక్ తెప్పించినట్టు మిడ్ నైట్. సో అలాగా కష్టపడి తెప్పించాను. ఏది చేసామన్నది మ్యాటర్ కాదు కదా, ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్ కదా. సో మామయ్య పొద్దున్నే వెళ్ళిపోయారు విష్ చేసి. మామయ్య ఉంటే ఇంకా బాగుండేది కేక్ కటింగ్ అప్పుడు. సో తను స్నానానికి వెళ్ళారు కాబట్టి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మొత్తం సెట్ చేస్తాను. తను ఫ్రెష్ అయ్యి రాగానే అత్తయ్య ఇక్కడ కేసరి అయితే స్వీట్ పెడుతున్నారనమాట. అంటే అలవాటు, ఫస్ట్ అత్తయ్య అయినా మామయ్య అయినా తనకు ఫస్ట్ స్వీట్ పెట్టడం. అది అయిపోయిన తర్వాత నేను కేక్ కటింగ్ అయితే చేపించాను బావతో. సో చిన్న సర్ప్రైజ్ అండి, హెవీ డ్రామాస్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ మా వాడికి డ్రెస్ ఎలా ఉంది, ఇదైతే వాళ్ళ మామగారు గిఫ్ట్ చేశారనమాట. చాలా బాగుంది, లైట్ కలర్. అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అంటే బావకి కొంచెం వర్క్ ఉంది బయట ఆఫీసు, మధ్యలో నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయారు. అందరూ టిఫిన్ చేసి మార్నింగ్ ఎవరి వర్క్లోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు మనం నా వర్క్లోకి వచ్చేసాను. నా వర్క్ ఏంటబ్బా, పికిల్ బిజినెస్ పెట్టాను కదా. సో ఆన్ ది ప్రాసెస్లో ఉన్నానమాట. ఉసిరికాయ పికిల్ అని అడుగుతున్నారు. స్టాక్ అయితే మన దగ్గర అయిపోయింది. సో వాళ్ళ కోసం ఫ్రెష్గా ఉసిరికాయలు అయితే తెప్పించి మంచిగా వాష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈజీగా ఉన్నానమాట. సో మనకు బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏదైనా సరే, జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్ తప్పదు. చిన్న ఏదో ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఇది తప్పదు. ఓకేనా. ఇప్పుడు మనం వాష్ చేసిన ఉసిరికాయ అంతా ఇలా బయట ఒక కాటన్ క్లాత్ వేసేసి మంచిగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలు మామూలుగా లేవు, మా విజయవాడలో పెళ్ళ అని మెరుస్తుంది అనమాట. ఆ ఎండకి దెబ్బకి నీళ్ళంతా లాగేసి మంచిగా నిల్వ ఉండిద్దండి. సో ఇక్కడైతే నేను అలా అయితే చేసేస్తున్నాను. మీకు కూడా కావాలంటే మన వెజ్ పికిల్స్ ఆర్డర్ పెట్టుకోండి. నాన్ వెజ్ పికిల్స్ అయితే సండే నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇంతకీ మా బావ బర్త్డే అయితే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఆయన మార్నింగ్ కేక్ కటింగ్ చేసేసి టిఫిన్ చేసేసి బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఫుల్ బిజీ అనమాట. మధ్యాహ్నం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీలో ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వటం,
ఫుల్గా హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేశారు. ఆయన హ్యాపీ అయితే మనము హ్యాపీయే కదా మరి. సో ఆయన పనిలో ఆయన ఉన్నారు, ఇక్కడ ఇంట్లో మన పనిలో మనం ఉన్నాం అనమాట. మనకు రోజు ఒక్కొక్క పికిల్ ఫ్రెష్గా పెట్టుకుంటూ వస్తాము, రోజుకి ఒకటే పెడతామండి. సో నేను అత్తయ్య చేసుకుంటాం కాబట్టి ఎక్కువ చేసుకోలేము, బట్ ట్రై చేస్తున్నాం ఆర్డర్స్ ఇంకా ఎక్కువ తీసుకోవడానికి. అలాగే నైట్ అయిపోయింది, ఈలోపు మా బావ మా మరిది గారితో సెండ్ చేశారనమాట బిర్యానీ. ఏమేమి సెండ్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే 4 మామిడికాయలు సెండ్ చేశారు, ఇది కంపల్సరీ మనకు ఉండాల్సిందే. ఇక్కడ వచ్చేసి బకెట్ బిర్యానీ అనమాట, చికెన్ దమ్. ఇది వచ్చేసి పొట్లాలన్నీ కట్ట. ఇక్కడ మళ్ళీ స్పెషల్గా ఒక 2 బిర్యానీస్, ఇక్కడ చికెన్ ఫ్రై అండ్ లెమన్స్ ఇచ్చారు. ఆనియన్ ఇవ్వలేదబ్బా, అది కూడా ఇస్తే ఫుల్ఫిల్ అయిపోయేది. సరే ఓకే, ఓపెన్ చేసి చూద్దాం రండి, మీకు కూడా చూపిస్తాను. సో 6 మెంబర్స్ కంటే ఎక్కువగా ఒక 10 మంది తినేటట్టు పంపించారనమాట. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమైతే 3 మంత్స్కి తగినంత నాన్ వెజ్ బిర్యానీస్ 1 మంత్ ఫినిష్ చేస్తాం. అంత హెవీగా తిన్నామండి. ఇంకా అనుకున్నాం అనమాట అసలు తినకూడదురా బాబు ఫెస్టివల్కి తప్ప అని. ఈ చిన్న వ్లాగ్ మీకు ఎలా నచ్చింది? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.